నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక సంచలనం జరిగింది. అదేమిటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం అంటే శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద నోటీస్ జారీ చేసింది. తనకు నోటీస్ అందిన విషయం కేటీఆర్ కూడా ధృవీకరించారు. తాను రేపు ఉదయం విచారణకు హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. 2 రోజుల కిందటే అంటే బుధవారం నాడు పార్టీలో సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావును కూడా సిట్ విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7:30 గంట సేపు సిట్ అధికారులు హరీష్ రావును విచారించారు. హరీష్ రావును సాక్షిగాను బాధితుడుగాను 2 రకాలుగా విచారించారు. మరి రేపు కేటీఆర్ని ఏ విధంగా విచారించబోతున్నారు? తనైతే బాధితుడు కాదు అంటే మరి సాక్షిగా ఉంటాడా లేకపోతే బాధ్యుడిగా పిలిచారా అన్నది నోటీసులో లేదు. రేపు విచారణకు హాజరైనప్పుడు తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళెవ్వరిని వదలలేదు. చివరికి జడ్జీలు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. ఇన్ని వేల మంది ఫోన్లను ఏ విధంగా ట్యాపింగ్ చేశారు వాళ్ళు ఎవరి ఫోన్లనైతే ట్యాప్ చేయాలనుకున్నారో వాళ్ళ మీద మావోయిస్టులు లేదా మావోయిస్టు సానుభూతి పరులు అని ఒక ముద్ర వేసి యథేచ్ఛగా ట్యాపింగ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో చాలా పెద్ద అరాచకమే జరిగింది. ఇదే విషయాన్ని అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత ఒకసారి మీడియా సమావేశంలో కేటీఆర్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా అంటే అవును జరుగుండొచ్చు అని చాలా కేర్లెస్గా సమాధానం చెప్పాడు. ప్రతి ప్రభుత్వంలోనూ ట్యాపింగ్ జరగడం చాలా సహజమే కదా అన్నాడు. అయితే ప్రతి ప్రభుత్వంలోని ట్యాపింగ్ జరగడం వేరు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ట్యాపింగ్ వేరు. ఏ ప్రభుత్వంలో అయినా ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. ఎవరి మీద అంటే అసాంఘిక శక్తుల మీద, ప్రభుత్వానికి ముప్పు ఉంది అనుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారు. అది చాలా కొద్ది మొత్తంలోనే ఉంటుంది. ఇది ప్రతి ప్రభుత్వంలోనూ ట్యాపింగ్ జరగడం అనేది చాలా సహజం. అయితే బీఆర్ఎస్ హయాంలో ఎలా జరిగింది? కొన్ని వేల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఎట్లా? మావోయిస్టు సింపథైజర్లు, సెలబ్రిటీలు, జడ్జీలు, జర్నలిస్టులు, జడ్జీల కుటుంబ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వానికి ముప్పు ఎలాగ అవుతారు వాళ్ళు? అయితే రాజకీయంగా బీఆర్ఎస్కు ప్రత్యర్థులు అవుతారు. రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడుతున్నది. మిగతా వాళ్ళకి అసలు సంబంధమే లేదు. అయినా కానీ యథేచ్ఛగా అరాచకంగా జరిగిపోయింది టెలిఫోన్ ట్యాపింగ్ మొత్తం. సో ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్ విచారణ ఒక రకంగా సంచలనం అని చెప్పాలి. మరి విచారణలో ఏ విషయాలు బయటపడతాయనేది చూడాలి. థ్యాంక్ యూ.